కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంచిర్యాల, కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు వెల్లువెత్తాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో రాస్తారోకో నిర్వహించారు. దొడ్డు వడ్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాలకు 500 బోనస్ చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో మా ప్రతినిధి ఉమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. గత పార్లమెంటు ఎన్నికల్లో చెప్పినట్లుగా అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ చెల్లించాలంటూ కేవలం సన్నవడ్లకు మాత్రమే చెల్లించాలని సరికాదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అటు ఆసిఫాబాద్ నియోజకవర్గంతో పాటు సిర్పూర్ నియోజకవర్గం, అలాగే మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, అలాగే బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గంలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశాలతో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ నిరసన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ నిరసన ప్రధాన ఉద్దేశం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం, అందులో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయితేనే మొన్నటిదాకా వరి ధాన్యం కానీ ఇతర ధాన్యాలకు క్వింటాల్కి 500 బోనస్ అన్నారు. సన్న రకం వరి ధాన్యానికే బోనస్ అన్నారు. ఇలా సన్న రకం కేవలం 10%, 90% దొడ్డు వడ్లు అంటే మాట మర్చిన ముఖ్యమంత్రి గారు రైతులకు వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో కేసీఆర్ నాయకత్వాన రైతుల పక్షాన యావత్ తెలంగాణలో నిరసన ప్రదర్శనలో భాగంగా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో నిరసన ప్రదర్శన చేస్తున్నాం. మేము రైతుల పక్షాన ఉంటున్నాం. రైతుల పక్షాన ఉండడానికి కారణం వల్ల ఇలా బ్రహ్మాండంగా తెలంగాణలో ఎక్కువ పంట పండడానికి కేసీఆర్ కారణం. రైతు బంధు, రైతు బీమా, చెర్ల మత్తలు కానీ, చెర్ల రిపేర్ కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ చేసింది. ఆనాడు వరి కొనంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 4,000 కోట్లు వడ్డీతో సహా తెచ్చి కేంద్రం కొనంటే రైతులకు వడ్లు కొని మరి డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈనాడు ప్రభుత్వం మాట మార్చాది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఈ రకంగా మాట మార్స్తే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురికాక తప్పదు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక ఆచరణ అమలు కాని హామీలు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అలాగే మన పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో కూడా అదే కూడా రిపీట్ చేసింది. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? కేవలం ఓట్లు దండుకోవడానికి ఇస్తారు అమలు కాని హామీలు. ఓట్ల తర్వాత చేతులు ఎత్తేస్తారు. వాళ్ళు కేవలం మాటల కోసము, ఓట్ల కోసమే చేస్తున్న ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట చెప్పడం జరుగుతుంది. రైతుల పండించిన పంటకు 500 క్వింటాలకు 500 బోనస్ ఇవ్వని సందర్భంలో మరి రైతుల ఆగ్రహానికి గురిరాక తప్పదు. ప్రధానంగా మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ఇంకా ధాన్యం కొనుగోలు కూడా అధికారులు కానీ వేగవంతం చేయలేదు. ఒకవైపు రైతులు కూడా ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాలతోటి కూడా. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు సార్? తడిన వడ్లను కూడా కొనాలి, ఇంకా త్వరగా లిఫ్ట్ చేయాలి. ఏ రైతులకు ఇబ్బంది కలదు. తడిన ధాన్యం కూడా కష్టంగా తీసుకొని వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ఇవ్వాలని కూడా ఈ అధికారులకు కానీ చెప్పడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా కూడా అన్ని రకాల కూడా ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ చెల్లించాలంటూ ప్రధానంగా టీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో శ్రీనివాస్, ఉమేష్, శ్రీనివాస్, మంచిర్యాల.